న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కాకినాడ జిల్లా జగన్పేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. మావిగన్ పేరుతో గన్ కల్చర్ తెస్తానడం రాక్షస పాలనకు కుట్ర అని, అమరావతిని చట్టబద్ధంగా రాజధానిగా ప్రకటించాక మార్చడం జరగదని స్పష్టం చేశారు. 3 రాజధానులతో 11 సీట్లకు పడిపోయిన గుండెపాఠం నేర్చుకోలేదని, చంద్రబాబు తెచ్చిన 23 లక్షల కోట్ల పెట్టుబడులు కనబడడం లేదా అని ప్రశ్నించారు. చిలమత్తూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన నిశితంగా పరిశీలించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఆలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఆలయ దిగువ సన్నిధిలో 6.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ పనుల ద్వారా చారిత్రక కట్టడాలను రక్షించడంతో పాటు భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించనున్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను ఇప్పుడు ప్రారంభిస్తూ టీడీపీ ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పునాది పడిందని, జాతీయ రహదారి 67 రైల్వే కనెక్టివిటీతో పాటు అవసరమైన క్లియరెన్స్లు, అనుమతుల ప్రక్రియను కూడా పూర్తి చేశామని తెలిపారు. పౌరాణిక, సాంఘిక పాత్రలలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నటుడు ఎస్వి రంగారావు అని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, గౌడ చైర్మన్ తలాటం సత్య పేర్కొన్నారు. ఆంధ్ర కాపు సద్భావన సంఘం కాకినాడ ఆధ్వర్యంలో ఎస్వి రంగారావు 108వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షగా భావిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాలపల్లిలో సుమారు 1100 ఎకరాల్లో 16,350 కోట్ల వ్యయంతో జేఎస్డబ్ల్యూ సౌత్ వెస్ట్ స్టీల్ ప్లాంట్ ను 2 దశల్లో నిర్మించనుంది. తొలి దశలో 4,800 కోట్ల పెట్టుబడితో పనులు చేపట్టగా, రెండో దశలో 11,850 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. తొలి దశ 2028 ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి నేల రాజధానికి పనికిరాదన్నారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండాని, స్కామ్లు చేయడానికి దాన్ని రాజధానిగా పెట్టారని ఆరోపించారు. అమరావతిలో పెట్టే నిధుల్లో 10% మావిగన్లో పెట్టిన ఎంతో అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అమరావతి నేల కుంగిపోతుందని గతంలో చాలా మంది చెప్పారని గుర్తు చేశారు. రాజధాని కోసం తెచ్చిన 47,000 కోట్ల అప్పుతో మెడికల్ కాలేజీలు, హంద్రీనివా కాలువ పూర్తి చేయవచ్చని సలహా ఇచ్చారు. చంద్రబాబు ప్రతి నెల 1వ తారీఖున చేస్తున్న కామెడీ షో టీవీ షోలను మించిపోతోంది. పెన్షన్ పంపిణీతో రాష్ట్ర ప్రజలను ఉద్ధరణ చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. పెన్షనర్ల మీద చంద్రబాబుకి అంత ప్రేమ ఉంటే 2 ఏళ్లలో 6 లక్షల మందికి ఎందుకు పెన్షన్ తొలగించారు అని డాక్టర్ తలే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆవుల అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. 2 రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో రాష్ట్రం నుంచి వేలాదిగా ఆవులు తమిళనాడు, కేరళలోని కబేలాలకు తరలిపోతున్నాయి. ఆవులను ఇలా అక్రమ రవాణా చేస్తుంటే ఏం చేస్తున్నావు సనాతని పవన్ కళ్యాణ్ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. జగన్ ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికైనా చంద్రబాబు సమాధానం చెప్పగలిగాడా? చంద్రబాబు సుదీర్ఘ స్థితితో సభల నుంచి ప్రజలు పారిపోతున్నారు అని కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అన్నారు.